హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. మన అందమైన ప్రేమ కథ నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. మిగిలినవి అను తాగగానే గ్లాస్ తీసుకొని పక్కన పెట్టి అనుకి దగ్గరగా జరిగి తన మొఖాన్ని 2 చేతుల్లోకి తీసుకొని ఆమె పెదాల కంటిన పాలని తన పెదాలతో తీసుకుంటున్నాడు. రామ్ చేసిన పనికి ఆమె సిగ్గుతో రెప్పలు వాల్చేసి అతనికి సహకరించింది. ఇద్దరూ కాసేపటికి మంచంపై చేరుకొని ఒకరిపై ఒకరికి ఎంత ప్రేముందో తెలియచేసుకుంటున్నారు. అలా ఆ రాత్రి కూడా వారి జీవితాల్లో మధురమైన రాత్రిగా మారిపోయింది. ఉదయం లేచేసరికి కాళ్ళు చేతులు తనపై వేసి దాదాపు తనని సగం ఆక్రమించి పడుకున్న అనుని చూసి రామ్ నవ్వుకుంటూ ఇంకా దగ్గరికి తీసుకున్నాడు. అతనిపై ఒదుగుతూ ఇంకా హత్తుకొని నిద్రపోతుంది అను. ఎందుకో ఈసారి అతనికి ఆమెని లేపాలనిపించలేదు. చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోతుంది. అందుకే అతని నెమ్మదిగా లేచి ఆమె కాళ్ళపై నుంచి పక్కకి వచ్చిన దుప్పటిని సరిగ్గా సర్ది ఫ్రెష్ అయ్యి వచ్చాడు. అప్పటికి ఆమె ఇంకా పడుకునే ఉంది. తనని చూసి తల నిమురుతూ కిందికి వెళ్ళబోతుంటే రాత్రి అతను ఆమె ఒంటిపై చేసిన తీపి కత్తులు కనిపించాయి. వాటిని చూసి షిట్ అని అనుకొని, సారీ బంగారం, రాత్రి నేను చాలా కష్టపెట్టాను కదా అని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసి ఆమె ఒంటిపై ఉన్న తన తీపి గుర్తులపై ఆయింట్మెంట్ రాశాడు. తర్వాత హ్యాండ్ వాష్ చేసుకుని కిందికి వచ్చేసరికి అందరూ టిఫిన్ తింటున్నారు. అదేంటి అందరూ అప్పుడే టిఫిన్ చేస్తున్నారు అని అనుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి రాజేశ్వరి రామ్ని చూసి తినేదల్లా పైకి లేవబోయింది. అరే అత్తయ్య గారు, ఏంటిది, కూర్చోండి అంటూ అతను ఆమెను కూర్చోబెట్టి, ఏంటి అత్తయ్య గారు మీరు, మీకు ఎన్నిసార్లు చెప్పాను నేను కూడా మీకు బావగారులానే అని, ప్లీజ్ మీరు అదొకటి గుర్తుపెట్టుకోండి అన్నాడు. అతని మాటలకి అందరూ మురిపెంగా చూస్తుంటే, అవును ఏంటి అందరూ ఇంత ఎర్లీ మార్నింగ్ టిఫిన్ చేస్తున్నారు, ఎక్కడికైనా వెళ్తున్నారా అని అడిగాడు. ఆ మాటకు అందరూ అతని వైపు ఆశ్చర్యంగా చూస్తుంటే చింటూ నవ్వుతూ, మాము ఇది ఎర్లీ మార్నింగ్ కాదు, ఒకసారి టైం చూడు అన్నాడు. ఎంతయింది, ఏ 7 అయ్యుంటుంది అని వాచ్ చూసుకొని నాలుక కరుచుకుంటూ, ఓ నో 10 అయిందా, ఏంటి నేను ఇంతసేపు పడుకున్నానా అని అనుకుని వాళ్ళ వంక చూసి నవ్వుకుంటూ సిగ్గుపడుతూ అక్కడి నుంచి రూమ్కి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అతను వెళ్ళాక అందరూ నవ్వుతుంటే చింటూకి అర్థం కాకపోయినా వాళ్ళ మామ గుర్తొచ్చి వాడు కూడా వాళ్ళ నవ్వులో చేరిపోయాడు. రూమ్లోకి వెళ్ళిన రామ్ అను దగ్గరికి వెళ్ళి, బంగారం లే, చాలా టైం అయింది అని లేపుతూ ఉంటే, ఉండు బావా, రాత్రి ఎలానో పడుకోనివ్వలేదు, కనీసం ఇప్పుడైనా పడుకోనివ్వు అని అను దుప్పటి ముసుగు వేసుకుంది. అయ్యో బంగారం ప్లీజ్ లేరా, ఇప్పటికే టైం 10 అయ్యింది అన్నాడు. ఆ మాటకి ఆమెకి నిద్రమత్తు ఎగిరిపోయి వాట్ అంటూ లేచి కూర్చుని గడియారం వైపు చూసింది. అప్పటికే అక్కడ 10 దాటి 10 నిమిషాలు అవుతుంది. తర్వాత అతని వైపు కోపంగా చూస్తుంటే, అలా చూడకు బంగారం, సారీ చెప్తున్నాను కదా అంటే, ఏంటి చెప్పే సారీ, నీకు ఎన్నిసార్లు చెప్పాను, ఇలానే అవుతుంది కానీ నా మాట విన్నావా, చూడు ఇప్పుడు ఏమైందో అని అంటూ ముఖానికి చేతులు అడ్డం పెట్టుకుంది. అరే ఇప్పుడు ఏమైందని బంగారం అంత ఫీల్ అవుతున్నావు, ఎవరు ఏమీ అనుకోరులే, కానీ ఫస్ట్ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, లేదంటే ఇంకా లేట్ అవుతుంది అన్నాడు. అది నిజమే అని దుప్పటి చుట్టుకొని తన డ్రెస్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్తుంటే, డ్రెస్ అక్కడికి ఎందుకు బంగారం, ఇక్కడే వేసుకో అని అన్నాడు అతను. ఆ మాటకి చురుగ్గా అతని వైపు చూసింది. వద్దులే, అక్కడే వేసుకో, నేను ఈలోపు బెడ్ సర్దేస్తాను అని పిల్లో కవర్స్ అవి మార్చడానికే తీశాడు. ఇక ఆమె వెళ్ళాక ఇన్నాళ్ళు మొగుళ్ళు పెళ్ళాలకి ఎందుకు భయపడతారా అని అనుకునేవాడిని. ఇప్పుడు అర్థమైంది నాకు, ఏదైనా అనుభవంలోకి వస్తేనే కానీ తెలియదంటారు, అది ఇదేనేమో అని తనలో తానే మాట్లాడుకుంటూ బెడ్షీట్ పిల్లో కవర్స్ అన్నీ తీసేసి కొత్తవి వేశాడు. అను లోపలే చీర కట్టుకొని తలను ఆరబెట్టుకుంటూ బాల్కనీలోకి వెళ్ళింది. రామ్ ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. ఎందుకంటే ఆమె వీపుపై అక్కడక్కడ ఉన్న నీటి బిందువులు సూర్యకిరణాల తాకిడికి మెరుస్తూ ఉన్నాయి. తర్వాత అవి ఆమె నడుంపై నుంచి కిందికి జారుతూ ఉంటే వాటిలానే అతని గుండె కూడా జారిపోతుంది. అతని గుండెలపై చేతిని వేసుకొని, ఏంటిది ఇలా టెంప్ట్ చేస్తుంది, ఇప్పటికే లేట్ అయిందని కోపంగా ఉంది, ఇప్పుడు కానీ దగ్గరికి వెళ్ళానే అనుకో, మనం కంట్రోల్లో ఉండం, అప్పుడు అది నన్ను చంపేస్తుంది బాబోయ్ అని అనుకుని ఇటువైపు తిరిగి కూర్చున్నాడు.
కానీ అతను ఇంకా ఇరకాటంలో పడ్డాడు. ఎందుకంటే అతని ఎదురుగా అద్దం ఉంది. అందులో అను ఇంకా బాగా కనిపిస్తుంది. హే భగవాన్! ఏంటి నాకీ పరీక్ష అంటూ, హే రామ్! ఇంకా ఇక్కడే ఘోరాలు జరిగిపోయేలా ఉన్నాయి కానీ, పద ముందు ఇక్కడి నుంచి అని అనుకుంటూ రూమ్‌లో నుంచి బయటపడ్డాడు. అతను వెళ్ళాక ఆమె జుట్టు ఆరబెట్టుకొని లోపలికొచ్చి రెడీ అయింది. తర్వాత బయటికొచ్చి అక్కడే ఉన్న రామ్‌ని చూసి, ఏంటి అని కళ్ళతోనే సైగ చేసింది. ఏం లేదు అంటూ అతను తల ఊపి పద బంగారం టిఫిన్ చేద్దాం అన్నాడు. ఇద్దరూ అలా కలిసి కిందికొస్తుంటే వాళ్ళని చూసి అందరూ సంతోషపడ్డారు. రాజేశ్వరి అయితే, దేవుడా! ఈ పిల్లలెప్పుడూ ఇలానే సంతోషంగా ఉండేలా చెయ్యి స్వామి అని దేవునికి ప్రార్థించింది. అను టిఫిన్‌కి కూర్చొని ఒక్కొక్కటి మూతలు తీసి చూస్తూ, వావ్! వదిన ఏంటి ఈరోజు స్పెషల్? అన్నీ నాకిష్టమైనవే చేశారు అంది. ఆ! అవునమ్మా! అన్నీ నీకిష్టమైనవే చేశాను. కానీ ఎక్కడ నా కష్టం వృధా పోతుందో అని భయపడ్డాను తెలుసా? అంది అంజలి బుగ్గ కింద చేయించుకొని. భయమా? ఎందుకొదినా నేనివన్నీ తినలేమోననా? అంది ఆమె నవ్వుతూ. ఛాఛా అది కాదు. టిఫిన్ తినే టైంకొస్తావో రావో అని భయపడ్డాను అంది అంజలి నవ్వుతూ. దెబ్బకి తింటున్నానుకి పొలమారి మంచినీళ్ళు తాగుతూ భర్త వంక కోపంగా చూసింది. వామ్మో! ఇదేంటి టిఫిన్ తినకుండా నన్ను తినేసేలా చూస్తుంది. అయినా అక్క మరీను ఇప్పటికే ఇది తిక్కలో ఉంటే అది తెలుసుకోకుండా తన మాటలతో దీన్ని ఇంకా రెచ్చగొట్టేలా ఉంది. ఎందుకైనా మంచిది. తొందరగా తిని ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడం బెటర్ అని అనుకుని గబగబా తినేసి చింటూ దా మనం బయటికి వెళ్దాం అని వెళ్ళిపోయాడు. వెళ్ళు బావా ఇప్పుడు తప్పించుకున్నా తర్వాత దొరుకుతావుగా అప్పుడు చెప్తా నీ పని అని అనుకుంటూ తన టిఫిన్ పూర్తి చేసింది అను. తర్వాత ఇంట్లో వాళ్ళతో కబుర్లు చెప్తూ ఉండగానే భోజనాల వేళ అయింది. అప్పుడు కూడా అంజలి ఏదో ఒకటి వంక పెట్టుకుని మరదల్ని ఏడ్పిస్తూనే ఉంది. అలా సరదా సరదాగా 2 రోజులు గడిచిపోయాయి. లగేజ్ సర్దుకుని ఒకేసారి బయటికొచ్చాయి 2 జంటలు. ఇన్ని రోజులు సందడి సందడిగా ఉన్న ఇల్లు ఇప్పుడు వీళ్ళు వెళ్తా అనడంతో ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. రామ్ ఒక చేత్తో బ్యాగ్ తీసుకుని మరొక చేత్తో అనుని పట్టుకుని వెళ్ళొస్తాం తాతయ్య గారు అని రఘురామయ్య గారితో పాటు అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇప్పటి వరకు అల్లరి చేసిన అను తన వాళ్ళని వదిలి వెళ్ళే సమయానికి ఒక్కసారిగా ఏడుస్తూ తన అమ్మ పెద్దమ్మలను హత్తుకుంది. వాళ్ళు కూడా ఇక తమ చిట్టి తల్లి తమతో కలిసి ఉండదు అనే నిజాన్ని అంగీకరించలేక కన్నీళ్లు పెట్టుకున్నారు. కొంతసేపటికి అమ్మ ఏంటమ్మా చెల్లంటే చిన్నపిల్ల మీరు కూడా ఏంటి అని ఈశ్వర్ వాళ్ళని విడిపించి అను కళ్ళు తుడుస్తూ చూడు నువ్వు ఇలా ఏడవచ్చా చెప్పు ఈ ఇంటి సంతోషం నీతోనే ముడిపడి ఉందని నీకు తెలుసు కదా మరి నువ్వు నవ్వితేనే కదా మా అందరికీ సంతోషం అలా కాదని ఇలా బాధపడితే నీతో పాటు మేము కూడా బాధపడతాము అది నీకు ఇష్టమా చెప్పు అన్నిటికన్నా ముఖ్యమైనది నీ ఆఫీసర్ని చూడు నువ్వు కోరుకున్న జీవితంలోకి సంతోషంగా అడుగు పెట్టాలే కానీ ఇలా ఏడుస్తూ కాదు అన్నాడు. అన్నయ్య మాటల్లోనే ఆంతర్యాన్ని అర్థం చేసుకున్నాను. కళ్ళు తుడుచుకుని భర్త వైపు చూసింది. ఆమె బాధపడుతుంటే అతని ముఖం కూడా వాడిపోయింది. ఈశ్వర్ చెప్పినట్టుగా తను కోరుకున్న జీవితంలోకి సంతోషంగా వెళ్ళాలని నిర్ణయించుకొని తన వాళ్ళందరికీ నవ్వుతూ బాయ్ చెప్పి రామ్ దగ్గరికి వెళ్ళి వెళ్దామా బావా అని అతని చేయి పట్టుకుంది. అతను కూడా ఆమె చేతిని పట్టుకుని వాళ్ళ జీవిత ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ముందుగా వాళ్ళ కారు వెళ్తుంటే వెనక ఈశ్వర్ వాళ్ళు వెళ్ళారు. 2 కార్లు కనుమరుగయ్యేంత వరకు చూసి బాధగా లోపలికి వెళ్ళారు అను కుటుంబం. ఇక అక్కడ కాకినాడలో 2 కార్లు ఒకేసారి అపార్ట్మెంట్స్‌లోకి వెళ్ళాయి. అప్పటికే అక్కడ బామ్మగారు అందరిని పిలిచి రెడీగా ఉన్నారు. కొత్త జంటకి హారతి ఇవ్వడానికి. వాళ్ళు రాగానే ముందుగా ఆవిడే వెళ్ళి హారతిచ్చారు. తర్వాత అను, రామ్ ఆవిడతో పాటు అక్కడున్న అందరి ఆశీర్వాదం తీసుకొని ఇంటి లోపలికి వెళ్ళారు. వెనకాల అందరూ వెళ్ళి వాళ్ళని కుశల ప్రశ్నలు అడిగి ఇద్దరిని చూసి సంతోషించారు. వాళ్ళు వెళ్ళగానే అంజలి, ఈశ్వర్ లగేజ్ తెచ్చి వాళ్ళ కోసం కేటాయించిన గదిలో పెట్టారు. అయ్యో! ఎందుకక్కా నేను తెచ్చేవాడిని కదా అని రామ్ అంటుంటే పర్వాలేదులే తెచ్చేసాం కదా! అయినా ఎంత ఇంకో 2 రోజులు అంతే కదా! ఆ తర్వాత నువ్వు అను ఎలానో దూరంగా వెళ్ళిపోతారు కదా! అంది అంజలి. ఆమె మామూలుగా చెప్పినా తన మనసులోని బాధ అతనికి అర్థమై అక్కా ప్లీజ్
నీకు ముందే చెప్పానుగా అన్నాడు. అవుననుకో. కానీ ఎందుకో నువ్వు దూరంగా వెళ్తానంటుంటే ఏదోలా ఉందిరా. అందరం ఇక్కడే ఉండొచ్చుగా అని అడిగింది. లేదక్కా, నేను అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. ప్లీజ్ అన్నాడు రామ్. అతని మాటలకి ఇక అడ్డు చెప్పలేక, సరే నీ ఇష్టం అని అంది ఆమె. భోజనాలు అవి ముగించుకొని వాళ్ళ గదిలోకి వెళ్ళాక అను రామ్ని అడిగింది. బావా, ఎందుకు మనం దూరంగా వెళ్ళటం? వదిన చెప్పినట్టు అందరం ఇక్కడే ఉండొచ్చుగా అంది. దానికి అతను నవ్వుతూ ఆమెను దగ్గరికి తీసుకుని, చూడు బంగారం, నేను మీ ఇద్దరి గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. మీరు అనుకున్నట్టు ఇప్పుడు కలిసుంటే బావుండు కదా అని అనిపిస్తుంది. కానీ కొంతకాలానికి ఈ దగ్గరతనమే మీ ఇద్దరి మధ్య పెద్ద అడ్డుగోడుగా మారవచ్చు అన్నాడు. అదేంటి బావా అలా అంటావు? నేను వదిన చాలా మంచి ఫ్రెండ్స్. మా మధ్యలో ఎలాంటి భేదభావాలు ఉండవు. అయినా నీకు తెలుసుగా మా గురించి. ఆ మాత్రం నమ్మకం లేదా అంది. నాకు నమ్మకం లేనిది మీ మీద కాదురా, పరిస్థితుల మీద. అవి ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవ్వరికీ తెలియదు. అందుకే మీ మనసులో ఉన్న ఈ ప్రేమ పదిలంగా ఉండాలంటే ఇలా కొంచెం దూరం ఉండాలి. అయినా మనం వేరే ఊరేమీ వెళ్ళటం లేదు కదా. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడికి వద్దాం, సరేనా అన్నాడు. అతని మాటలు విన్నాను ఆలోచిస్తూ ఉండిపోయింది. మౌనంగా ఉన్న ఆమెను కదిపి, ఏంట్రా ఇంకా ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు. ఏమో, నాకేమీ అర్థం కావటం లేదు. మీ మాటలు వింటుంటే నిజమే అనిపిస్తుంది. అంతలోనే వాళ్ళని వదిలి ఉండాలా అనిపిస్తుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, మీరేం చేసినా బాగా ఆలోచించే చేస్తారు. అందుకే మీ భార్యగా మీ నిర్ణయాన్ని గౌరవించడం నా బాధ్యత అంది. అమ్మయ్య, ఈ మాత్రం నన్ను అర్థం చేసుకున్నావు చాలు అంటూ వాచ్ చూసుకొని, ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇక లైట్ తీసేద్దామా అని అన్నాడు ఆమె దగ్గరికి వస్తూ. అవునండి, నాకు నిద్రొస్తుంది అని దిండు దుప్పటి తీసుకుని పైకి లేచింది. వాటిని ఆమెని ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటి బంగారం, కింద ఎందుకు పడుకోవడం? దా ఇద్దరం బెడ్ పైనే పడుకుందాం అన్నాడు. ఆమె హిహిహి అని నవ్వుతూ, కింద పడుకునేది నేను కాదు మీరే అంది దుప్పటి అతనిపై విసిరి. వాట్, నేను కింద పడుకోవాలా అన్నాడు. ఎస్, మీరే కింద పడుకోవాలి అంది ఆమె దుప్పటి కప్పుకుంటూ. అదే ఎందుకు అన్నాడు. అరే, నేను మీ భార్యని ఏం చేసినా మీ మంచి కోసమే చేస్తాను కదా, అందుకే. మీరు ఈరోజు కిందే పడుకోవాలంట అంది. మంచా? ఎవరు చెప్పాడో అలా అన్నాడు ఆమె మీదికి వస్తూ. అదిగో దూరం, దూరం అని ఆపి, తప్పండి అలా అనకూడదు, లెంపలేసుకోండి అంది అతన్ని చెంపలపై వాయిస్తూ. అబ్బా ఆగవే బాబు అని బుగ్గలు రుద్దుకుంటూ, ఇంతకీ తమరికి ఈ విషయం సెలవిచ్చిన ఆ మహానుభావుడు ఎవరు బంగారం అన్నాడు. ఇంకెవరు స్వామి, శ్రీ శ్రీ ఆత్మానంద గురువు గారు అంది ఆమె వచ్చి నవ్వుని ఆపుకుంటూ. స్వామి ఆత్మానంద, ఈ పేరు ఎక్కడ వినలేదే అని అనుకుంటూ ఆమె వైపు చూసేసరికి మూసిమూసిగా నవ్వుతూ ఉంది. అప్పుడు అర్థమైంది మన పోలీస్ గారికి పెళ్ళాం తనని ఏడిపిస్తుందని. నిన్ను అంటూ ఆమెను ఎటు కదలనివ్వకుండా పట్టుకొని, ఏంటి మళ్ళీ చెప్పు ఏ స్వామి అన్నాడు. ఆ బాబా వదులు అని ఆమె గింజుకుంటుంటే, పేరు చెప్పు బంగారం, వదిలేస్తా అన్నాడు. అవునా, సరే అని ఆమె అనే లోపలనే తన పెదాలతో ఆమె పెదాలు మూసి లైట్ ఆఫ్ చేసి ఇద్దరికి కలిపి దుప్పటి కప్పేశాడు. ఇంకేముంది, మన అనుపాప రామ్ కౌగిలిలో బందీ అయిపోయింది. ఇక అక్కడ తను విక్కీ వాళ్ళ హనీమూన్ నుంచి వచ్చేశారు. ఆ 2 రోజులు సరదాగా గడిపి రామ్ తీసుకున్న కొత్త ఇంటి గృహప్రవేశం కోసం బయలుదేరారు అందరూ. అప్పటికే అక్కడికి 2 ఫ్యామిలీలతో పాటు విక్కీ తనతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు. అను కార్ దిగి వాళ్ళందరినీ ఆశ్చర్యంగా చూస్తూ అమ్మా అంటూ పరిగెత్తుకు వెళ్ళింది. వాళ్ళు కూడా అనుని హక్కున చేర్చుకుని తమ బంగారు తల్లిని చూసుకుని మురిసిపోయారు. ఈలోపు పంతులు గారు, అమ్మ ముహూర్తానికి టైం అవుతుంది, రండి అని పిలిచారు. వస్తున్నామని అనసూయ కొడుకుని కోడల్ని వెళ్ళమంది. అదేంటి వదిన, పెద్దవాళ్ళు మీరుండగా వాళ్ళెందుకు అంది రాజేశ్వరి. లేదు దిన, ఇది వాళ్ళ ఇల్లు, అందుకని వాళ్ళే గృహప్రవేశం చేయాలి అని అనుని తీసుకెళ్ళి రామ్ పక్కన నించోబెట్టింది. అది కాదమ్మా అని రామ్ అంటుంటే తన తండ్రి మెడలో కండువా వేసి పదరా అని తీసుకెళ్లారు. అలా వాళ్ళిద్దరి గృహప్రవేశం చేసి తర్వాత సత్యనారాయణ వ్రతం కూడా వాళ్ళ చేతే చేయించారు. భోజనాలు అవి ముగిసిన తర్వాత అందరూ కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. ఇంతలో ఎవరో కథను సూట్ కేస్ పట్టుకుని లోపలికి వచ్చాడు. అతన్ని చూసి ప్రకాష్ నవ్వుతూ లేచి, రండి రండి, మీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను
అని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాడు. అక్కడ అతనెవరో అనసూయకి, అంజలికి తప్ప మిగిలిన వాళ్ళకి తెలియక ఎవరా అని చూస్తున్నారు. ప్రకాష్ అతన్ని తీసుకొచ్చి అక్కడున్న చైర్‌లో కూర్చోబెట్టి పేపర్స్ తెచ్చారా అని అడిగాడు. ఆ! తీసుకొచ్చానండి. మీరు చెప్పాక మర్చిపోతానా? అని ఆయన సూట్‌కేస్‌లో నుంచి పేపర్స్ తీసి ప్రకాష్ చేతికి ఇచ్చారు. అతను వాటిని చూసుకొని థాంక్స్ అని పైకి లేచి, అమ్మా అను, ఇదిగో తల్లి అని ఆమె చేతికిచ్చాడు. అను వాటిని చూసి, ఏంటి మావయ్య ఇవి అని అడిగింది. రామ్‌కి కూడా అర్థం కాక, ఏంటి నాన్న ఇవి అన్నాడు. ఏం లేదురా, మా కోడలికి మేమిస్తున్న చిన్న కానుక అన్నారు ఇద్దరూ ఒకేసారి. ఏంటి అని అను చేతిలో ఉన్న పేపర్స్ తీసి వాళ్ళ వంక చూశాడు. ఏరా తెలిసిందా ఏంటో అన్నారు వాళ్ళు. అని థ్యాంక్ యూ సో మచ్ నాన్న అన్నాడు. ఏంట్రా థ్యాంక్స్ చెప్పి మమ్మల్ని పరాయి వాళ్ళని చేస్తున్నావు? ఇది మా సంతోషం కోసం చేశాం అంతేకాని నీ నుంచే థ్యాంక్స్ ఆశించి కాదు అన్నారు. సారీ నాన్న అన్నాడు రామ్ చెవులు పట్టుకొని. సరేలేరా అని ఆయన రామ్ని హత్తుకొని హ్యాపీనా అన్నారు. చాలా చాలా హ్యాపీ అన్నాడు రామ్. వాళ్ళ మాటలు అర్థం కాని అను రామ్ చేతిలో పేపర్స్ తీసుకొని చదివి కన్నీళ్లతో వాళ్ళ వైపు చూసింది. అరెరే ఏంటి తల్లి ఇది, మా ఇంటి మహాలక్ష్మిలా కన్నీళ్లు పెట్టకూడదు అని అనసూయ ఆమె కళ్ళు తుడిచింది. అను ఆ చేతిని పట్టుకొని, ఏంటత్తయ్య ఇది, మరి ఇంత ప్రేమను నేను తట్టుకోలేకపోతున్నాను అంది. అలా అంటావేంటమ్మా, చెప్పారుగా మీ మావయ్య అంది ఆవిడ. అమ్మమ్మ ఏంటిది, నాకేమీ అర్థం కావడం లేదు. ఆ పేపర్స్ చూసి మామయ్య ఎందుకు హ్యాపీగా ఉన్నాడు, అత్తమ్మ ఎందుకు ఏడుస్తుంది, అసలు ఏముంది ఆ పేపర్స్‌లో అని అడిగాడు చింటూ. అందరూ ఆవిడ ఏం చెప్తారా అని చూశారు. ఏం లేదు నాన్న అని ఆవిడ మనవడికి దగ్గరికి తీసుకొని, ఈ ఇల్లు బావుందా అని అడిగింది. ఓహ్! చాలా బావుందిగా అన్నాడు చింటూ. అందుకే మీ తాతయ్య ఈ ఇంటిని మీ అత్తమ్మకి గిఫ్ట్‌గా ఇచ్చారు అంది. ఆవిడ సమాధానానికి అందరూ షాకింగ్‌గా చూశారు. అప్పుడు అంజలి వచ్చి, ఏంటి అలా షాక్ అయ్యారు అంది. అది కాదమ్మా, ఇల్లు అను పేరు మీద ఏంటమ్మా అంది హైమ. ఏ ఎందుకు చెల్లెమ్మా, నేను మనస్ఫూర్తిగా నా కోడలికి కాదు కాదు నా భార్య, మా కూతురు కలిసి ఇస్తున్న కానుక అన్నారు. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్‌పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.